హలో అండి. హాయ్. వెల్కమ్స్ టు జయాస్ వ్లాగ్స్. ఎదలోని మంచి మాటలు. నేను చెప్పబోయే స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ మరొకసారి గుర్తు చేద్దామని చెబుతున్నాను. అయితే ఎవరైనా తెలియని వారికి తెలుస్తుందని ఒక చిన్న ఆశ. ఒక బైక్ పైన ఇద్దరు ప్రేమికులు వెళ్తున్నారు. సడన్గా ఒక లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఇద్దరూ కూడా ప్రాణాపాయంలో ఉన్నారు. అటువైపు నుంచి ఒక వ్యక్తి సైకిల్పై వస్తూ వీళ్ళని చూశారు. దగ్గరికి వచ్చి, అయ్యో ఇలా జరిగింది, నేను ఒక్కరిని మాత్రమే కాపాడగలను, ఎవరిని కాపాడాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అక్కడున్న అమ్మాయి, నన్ను కాపాడండి అని చెప్పి అడిగింది. అతను ఆ అమ్మాయిని సైకిల్పై హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఆ అబ్బాయి మాత్రం అక్కడే చనిపోతాడు. ఆ అబ్బాయి చనిపోయాక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నిస్తాడు. ఆ అమ్మాయిని నేను చాలా ప్రేమించాను, కానీ నన్ను మోసం చేసింది, తన ప్రాణాలు మాత్రమే కాపాడుకుంది, నన్ను వదిలేసింది అని చెప్పి చాలా బాధపడతాడు, ఏడ్చాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా శిక్షించండి అని చెప్పి యమధర్మరాజుని అడుగుతాడు. అప్పుడు ఆ యమధర్మరాజు ఆ అమ్మాయిని చూపిస్తాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక సైకిల్పై తీసుకువచ్చిన ఆ వ్యక్తి అడుగుతాడు, నీతో ఉన్న అబ్బాయి ఎవరు, నీకేమవుతారు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, అతను నేను ప్రేమించుకున్నాం అని చెబుతుంది. అప్పుడు అతను మళ్ళీ అడుగుతాడు, అతనిని నువ్వు ప్రేమించినట్టయితే మరి అతనిని వదిలేసి వచ్చావు, తను చనిపోయాడు కదా అని చెప్పి అతను అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది కదా, నేను చనిపోయి ఒకవేళ తను బ్రతికినట్టయితే తను బ్రతికి ఉన్నా కూడా చచ్చిన శవంలాగానే బతికేవాడు, రోజు ఏడుస్తూ మనశ్శాంతితో బతికేవాడు కాదు. అదే ఒకవేళ నేను బ్రతికి ఉన్నట్టయితే తను చనిపోయాక కూడా నేను బ్రతికి ఉన్నా కదా అన్న మనశ్శాంతితో తను ఉంటాడు. అందుకే నేను బ్రతకాలనుకున్నా. తన మనసు నాకు తెలుసు కాబట్టి, తన మనసులో నేను ఉన్నాను కాబట్టి తనకు కావాల్సింది నేను చేశాను అని ఆ అమ్మాయి సమాధానం చెబుతుంది. అది విన్న తన ప్రియుడు చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. తనని ఇలా అపార్థం చేసుకున్నాను అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రేమ అన్నది మనకు ఇది కావాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని మాత్రమే కాదు. తనను ప్రేమించే వారి మనసులో ఉన్నది అర్థం చేసుకొని బ్రతకడం కూడా ప్రేమే. మనస వాచ కర్మన ఒకరిని ప్రేమించినప్పుడు మనం చేసే ప్రతి పని వెనుక కూడా ఆ ప్రేమ, నమ్మకం కనిపిస్తుంది. అందుకే ఆ ప్రేమలో నా కోసం నువ్వేం చేశావు అని కాకుండా నీ కోసం నేనేం చేయగలను అని మాత్రమే ఆలోచించాలి. అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎప్పుడు అనుమానాలకు, అపోహలకు స్థానం ఇవ్వకండి. ఏది చేసినా దాని వెనుక ప్రేమను మాత్రమే గ్రహించండి. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ, ప్రేమతో మీ జయ.